అనేక సందర్భాల్లో కేటీఆర్ చెప్తూ నదులకు నడకలు నేర్పింది కేసీఆర్ అన్నాడు. మరి రాష్ట్రంలో నదులకు నడకలు నేర్పింది కేసీఆర్ అయితే మరి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇక్కడ కిష్టకి బాటలు చూపించింది భాస్కర్ రావు అని అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ నేను ఈ లిఫ్ట్లు పూర్తి చేయకపోతే ఓట్లు అడగనని అనేక సందర్భాల్లో చెప్పిండు. దున్నపోతుల గండి అట్టయిపోయింది, కేశవపురం లిఫ్ట్ అట్టయిపోయింది. లిఫ్ట్ల పేరుతోటి ఇన్ని రోజులు కాలయాపన చేసిండు. ఇవాళ మరి ఈ 10 సంవత్సరాల్లో భాస్కర్ రావు మరి ఎన్ని లిఫ్ట్లు పూర్తి చేసిండంటే ఇవాళ సమాధానం లేదు. ఎక్కడ లిఫ్ట్లు అక్కడే పేరుకే ఎన్నికల ముందు మాత్రము జీవో కాపీ ఇట్లా చూపిస్తాడు. ఆ జీవో కాపీ చూపించి రేపే లిఫ్ట్ వస్తుందని అనేక సందర్భాల్లో ఓట్లు దండుకొని ప్రజల్ని మోసం చేసిర్రు. ప్రజలు ఇవాళ నిన్న చైతన్యవంతమై ఈ భాస్కర్ రావు చేస్తున్నటువంటి మోసాలని చూస్తూ తరిమి కొట్టిర్రు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే తగిన విధంగా బుద్ధి చెప్తారు. 1-2 కాదు కదా, అసలు ఎలాంటి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గంలో భాస్కర్ రావు కేవలము కమిషన్ల మీదనే అధిక దృష్టి పెట్టిండు కానీ లిఫ్ట్ల మీద కానీ సాగునీరు మీద కానీ తాగునీరు మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా కమిషన్లు తీసుకుంటూ తన ఏజెంట్లను పెట్టుకొని లక్షల కోట్లు, అక్కడైతే రాష్ట్రంలో ఎట్లయితే కేసీఆర్ ఏ విధంగా అయితే లక్షల కోట్లు దండుకుంటో ఇక్కడ కూడా వందల వేల కోట్లు బినామీలతోని కాంట్రాక్టుల పేరు మీద, అదేవిధంగా భగీరథ పేరు మీద, థర్మల్ ప్లాంట్ మీద ఆ విధంగా వందల కోట్ల రూపాయలు తీసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మీద అవినీతి ఏ విధంగా ఉందో ఈ నియోజకవర్గంలో కూడా భాస్కర్ రావు అవినీతి మీద విచారణ జరుగుద్ది. త్వరలోనే కేసీఆర్తో పాటు పక్కన భాస్కర్ రావు కూడా జైలుకు పోయేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మరి రేపు ఉన్నటువంటి ఈ మీటింగ్కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలే స్వచ్ఛందంగా వారిని ఎక్కడెక్కడ వాళ్ళని పిలిస్తే కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ మీటింగ్తో అయ్యేది లేదు, పోయేది లేదని తెలియజేస్తా ఉన్నాం.